మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం మొబైల్కి లెన్సెస్ అవసరమా? ఏ లెన్సెస్ తీసుకుంటే మన మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది? మనం ఏ లెన్సెస్ యూస్ చేయాలి, ఏ లెన్సెస్ యూస్ చేయకూడదు, ఏ బడ్జెట్లో మనకి లెన్సెస్ మంచిగా దొరుకుతాయి? క్వశ్చన్లు ఆపే ముందు లెన్సుల గురించి చెప్పు. నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? ఎక్కడ పోయినారా ఇన్ని రోజులు? ఇన్ని వీడియోలో కనపడలేదు. లీవ్ తీసుకున్నాను. అబ్బో, వీడు ముఖానికి మళ్ళీ లీవ్ ఒకటి. ఫ్రెండ్స్, ఎవరైతే వాళ్ళ మొబైల్లో సినిమాటిక్ వీడియోస్ తీయాలనుకుంటారో లేదా ట్రావెల్ వీడియోస్ తీయాలనుకుంటారో వాళ్ళకి 2 లెన్సెస్ అయితే సజెస్ట్ చేస్తాను. నెంబర్ 1, అనమార్ఫిక్ లెన్స్. ఫ్రెండ్స్, ఈ లెన్స్ వచ్చేసి మీకు 2:39:1 రేషియోలో మీకు న్యాచురల్గా షూట్ అయితే చేస్తుంది. అంటే మన నార్మల్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9, కానీ మూవీ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2:35:1 అనమాట. వైడ్ వ్యూ, ఈ లెన్స్తో మీరు షూట్ చేస్తే మీకు ఒక వైడ్ వ్యూ వస్తుందన్నమాట, అల్ట్రా వైడ్ లెన్స్ లాగా. లెన్స్ ఫ్లేర్, ఈ లెన్స్తో షూట్ చేయడం వల్ల మీకు ఒక పాయింట్ ఆఫ్ లైట్ని షూట్ చేసేటప్పుడు ఒక లెన్స్ ఫ్లేర్ అయితే కనపడుతుంది అనమాట, అంటే ఒక లైన్ లాగా కనపడుతుంది అనమాట. మీకు ఇక్కడ ఒక ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అనమార్ఫిక్ లెన్స్ గురించి. నెంబర్ 2, ND ఫిల్టర్స్. ఫ్రెండ్స్, ఇవి లెన్సెస్ కాదు, ఫిల్టర్స్ అనమాట. ఇప్పుడు మన కళ్ళకి సన్ గ్లాసెస్ ఎలాగో మన మొబైల్ కెమెరాకి ND ఫిల్టర్స్ అలాగనమాట. మీ అందరికీ 180 డిగ్రీ షట్టర్ రూల్ ఐడియా ఉంటే ఈ విషయం మీకు తెలుసుంటుంది. మన షట్టర్ స్పీడ్ మన ఫ్రేమ్ రేట్స్ కన్నా డబల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను 24 FPS షూట్ చేస్తుంటే మన షట్టర్ స్పీడ్ 1/48 ఉండాలి. ఇలా షూట్ చేయడం వల్ల ఒక న్యాచురల్ మోషన్ బ్లర్ అయితే వస్తుందన్నమాట. కానీ మనం ఎప్పుడైతే అవుట్డోర్లో షూట్ చేస్తామో అప్పుడు ఈ 1/48 కానీ 1/24 ఈ హయ్యర్ షట్టర్ స్పీడ్స్లో మనకు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుందన్నమాట ఫుటేజ్. సో అందుకే ఈ ND ఫిల్టర్స్ యూస్ చేస్తారు. ఏ సెట్టింగ్స్ మార్చకుండా మీ బ్రైట్నెస్ని డిక్రీజ్ అయితే చేస్తుంది. సేమ్ లైక్ మన కళ్ళకి సన్ గ్లాసెస్ ఎలాగో. ఈ అనమార్ఫిక్ లెన్సెస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా వస్తాయి ఫ్రెండ్స్. అంటే 6,000, 7,000, 5,000 అలా ఉంటున్నాయి అనమాట. నేనేమన్నా బిల్ గేట్స్కి బామర్దినా 7,000 పెట్టి లెన్సులు తీసుకోవడానికి? అందుకే నాయన రేటు చెప్పాను, అది కొంటారా కొనరా అని. కానీ ND ఫిల్టర్స్ మాత్రం మీకు 1,500, 1,000 రూపీస్లో దొరికేస్తాయి. మీరు ఒక ట్రస్టెడ్ కంపెనీ నుంచే ఈ లెన్సెస్ అనేవి కొనాలి. ఫ్రెండ్స్, ఎవరైతే వాళ్ళ మొబైల్లో ఫోటోగ్రఫీ చేస్తుంటారో వాళ్ళు ఈ 2 లెన్సెస్ అయితే తీసుకోండి. ఒక మంచి మ్యాక్రో లెన్స్ అండ్ CPL లెన్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, CPL అంటే సెంట్రల్ పోలరైజర్ లెన్స్ అన్నమాట. ఇది ND ఫిల్టర్స్కి ఒక చిన్న వర్షన్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా వాటర్ బాడీస్ని షూట్ చేసేటప్పుడు, అంటే ఒక రివర్ని, ఒక ఓషన్ని షూట్ చేసేటప్పుడు వాటర్ పైన హైలైట్ రిఫ్లెక్షన్స్ పడుతుంటాయి కదా, ఆ రిఫ్లెక్షన్స్ని ఇది రిమూవ్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎప్పుడైతే మీరు లేక్ని కానీ రివర్ని కానీ షూట్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 లెన్సెస్ అనేవి మీకైతే చూపిస్తాను చూడండి. నా లెన్స్ ఏది? ఏం చేసారా నా లెన్స్ని? ఏం చేస్తున్నారా? ఎందుకు తీసుకున్నావు ఈ లెన్స్లు? ఇంపార్టెంట్ రా. ఈ మళ్ళీ స్క్రాచ్లు పడితే ఏమన్నా ఉందా? ఏం మనిషిరా నువ్వు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాడ్కామ్ 5-in-1 ట్రావెల్ లెన్స్ అనమాట. ఇందులో మీకు 5 లెన్సెస్ అయితే వస్తాయన్నమాట. నేను ఏ లెన్స్ అయితే చెప్తానో ఆ లెన్స్ అనేది తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో లెన్స్ అయితే దొరుకుతుంది అనమాట. ఒక CPL లెన్స్ అయితే దొరుకుతుంది అండ్ ఒక 2x టెలిఫోటో లెన్స్ అయితే దొరుకుతుంది. ఒక ఫిష్ ఐ లెన్స్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి 198 డిగ్రీ వైడ్ వ్యూ అయితే ఇస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇందులో మీరు అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో లెన్స్ అండ్ ఒక CPL లెన్స్, ఈ 2 లెన్సెస్ అనేవి మీకు సపరేట్గా అయితే దొరుకుతాయి అనమాట. ఈ అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో లెన్స్ వచ్చేసి 600 to 700లో ఈజీగా దొరికేస్తాయి. అండ్ CPL లెన్స్ వచ్చేసి 800 to 900 ఆ లోపలైతే మీకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ లెన్స్ యొక్క నా ఒపీనియన్ ఏంటంటే ఈ టెలిఫోటో లెన్స్ అండ్ ఫిష్ ఐ లెన్స్ అనేవి తీసుకోకండి. ఈ అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో లెన్స్ అండ్ CPL లెన్స్ ఇవి రెండే తీసుకోండి. ఇంకో 2 లెన్సెస్ వచ్చేసి అంత క్వాలిటీగా లేవన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ 2 లెన్స్ బయ్యింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి కొనేసేయండి.